హాయ్ అండి. వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి దోసకాయ మటన్ కర్రీ అండి. మనకి కామన్‌గా ఎండాకాలంలో నాన్ వెజ్ తినాలంటే కొంచెం భయపడుతుంటాం. వేడి చేస్తుందేమోనని చెప్పి. సో, మటన్‌లో దోసకాయ వేసుకొని వండుకుంటే మనకి అంత వేడేమీ ఉండదు. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో మొత్తం ఫుల్‌గా వాచ్ చేయండి. ముందుగా స్టవ్ పైకి ఒక దబర తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఈ బాగా వేడైన ఆయిల్‌లోకి 3 స్పూన్ల వరకు కొబ్బరి మసాలా, 2 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొబ్బరి మసాలా, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వాలి. మనకి కలర్ అనేది చేంజ్ అవ్వాలి. ఇలా బాగా ఫ్రై చేసుకోవటం వల్ల మటన్ అనేది త్వరగా కుక్ అవుతుంది. ఇట్లాగా బాగా ఫ్రై అయిన మసాలాలోకి ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకోవాలి. 3 వరకు పచ్చిమిరపకాయలని పొడవుగా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్, పచ్చిమిరపకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్‌ని వేసుకొని కొంచెం పసుపు, ఇందులోకి 1 స్పూన్ వరకు కల్లుప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ మసాలా మొత్తం మటన్‌లో కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలన్నమాట 1 నిమిషం పాటు. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఫ్లేమ్ ఏమో హైలో పెట్టేసుకోవాలండి. మటన్‌లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోవాలన్నమాట. చూస్తున్నారు కదా! వాటర్ అంతా బయటకొచ్చేసి మటన్‌లో ఉన్న ఆయిల్ అనేది మనకి బయటకొచ్చిందన్నమాట. ఇట్లాగా ఆయిల్ అనేది బయటకొచ్చేసిన తర్వాత 3 స్పూన్స్ వరకు కారం వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి. ఈ కారం అంతా మటన్‌కి బాగా మంచిగా అప్లై చేసుకున్నట్టు కలుపుకొని మూత పెట్టుకొని 1 నిమిషం వరకు సిమ్‌లో ఉడికించుకోవాలి. 1 నిమిషం తరువాత మూత తీసుకొని మనకి మటన్ ముక్కలు మొత్తము మునిగేటట్టుగా వాటర్ వేసుకోవాలండి. వాటర్ అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలి. వాటరు ముక్కలు మునిగేంత వరకు బాగా పోసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్‌లో పెట్టించుకొని 20 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. మనం వేసుకున్న వాటర్ అనేది సగం వరకు ఇంకిపోవాలన్నమాట. అంతవరకు మూత పెట్టుకొని హై ఫ్లేమ్‌లో పెట్టి మనము ఈ మటన్‌ని కుక్ చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా! ఇక్కడ వాటర్ అనేది సగం వరకు ఇంకిపోయినాయన్నమాట. ఈ టైంలో ఇంకా కొంచెం మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న నేనైతే చిన్నవైతే 2 దోసకాయలు వేసుకోవాలి. పెద్దదైతే 1 సరిపోతుంది. ఒక టమాటా కాయను కూడా కట్ చేసుకున్న ముక్కలు వేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్‌లో ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. చూసారు కదా! ఆల్మోస్ట్ మనకి వాటర్ అనేది తగ్గిపోయినాయన్నమాట. కర్రీ కూడా థిక్‌గా తయారవుతుంది. ఈ టైంలో ఇంకా కొంచెం టేస్ట్ అనేది చెక్ చేసుకొని అవసరమైతే ఉప్పు, కారము వేసుకొని వాటితో పాటు 1/2 స్పూన్ వరకు గరం మసాలా, కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి మటన్ దోసకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిద్దండి. అండ్ నేను ఫస్టు హై ఫ్లేమ్‌లో పెట్టి కుక్ చేసుకోవాలన్నాను కదా! ఆ హై ఫ్లేమ్‌లో పెట్టినప్పుడు మాత్రం కనీసం 20 మినిట్స్ వరకు హై ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలండి. అప్పుడే మనకి మటన్ అనేది బాగా కుక్ అవుతుందన్నమాట. సో, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. ఇలాంటి మంచి మంచి ఈజీ రెసిపీస్, హెల్తీ రెసిపీస్ మీకు కావాల్సుంటే ప్లీజ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్.